హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే నేను ఈ వ్లాగ్లో పిల్లలకి సంబంధించిన మెడిసిన్ గురించి, ఇంకా రియాకి వేసిన వ్యాక్సిన్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే లెందీగానే ఉంటుంది అనమాట. ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే టైము 8:30 అయిందనమాట. రియా లేచింది. యాక్చువల్గా నైట్ కూడా లేస్తూనే ఉంటుంది ఫీడింగ్ కోసం. అండ్ 3 అవర్స్కి ఒకసారి లేస్తుంది అనమాట. బట్ ఒక్కోసారి 1 నుంచి 6 వరకు అస్సలు లేవదు, చక్కగా పడుకుంటుంది. ఎప్పుడైనా పిల్లలు కంటిన్యూస్గా ఒక 6 అవర్స్ అలా పడుకున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. రోజులో ఒకసారి పిల్లలు అలా పడుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడైతే నేను ర్యాంటాక్ సిరప్ వేస్తున్నాను అనమాట రియాకి. ఎందుకంటే రియా ఎక్కువ వామిటింగ్స్ చేస్తూ ఉంది. అండ్ డోమ్స్టాల్ డ్రాప్స్ రాశారు, బట్ దానికి కూడా తగ్గలేదన్నమాట వామిటింగ్స్. అండ్ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను పిల్లలు ఖచ్చితంగా పాలు అనేవి వామిటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. అందుకని చెప్పి వాళ్ళు పాలు మొత్తం తాగినవన్నీ డైజెస్ట్ చేసుకోలేరు, కాబట్టి వామిటింగ్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే వామిటింగ్ చేస్తూ వెయిట్ గెయిన్ అవుతారు. అది చాలా కామన్. ఒకవేళ పిల్లలు వామిటింగ్ చేస్తూ గెయిన్ అవ్వకపోతే వెయిట్, అది అన్కామన్ అనమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేంటి అంటే, పిల్లలకి సిరప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం సైడ్ నుంచే వేయాల్సి ఉంటుంది డ్రాపర్తో, అంటే బుగ్గ వైపు నుంచి వేయాలన్నమాట. అప్పుడే పిల్లలకి సరిగ్గా వెళ్తుంది సిరప్. ఒకవేళ మనం డైరెక్ట్గా కనుక సిరప్ ఇస్తే వాళ్ళకి గొంతులో పట్టేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకోలేరు అండ్ బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. కాబట్టి సిరప్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలి పిల్లలకి. ఓకేనా? అండ్ కొన్ని సిరప్స్ ఏమవుతుందంటే చాలా చిక్కగా ఉంటాయి, లైక్ కొలికేడ్ అలా. వాటిలో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ కలిపి డ్రాపర్తో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మెడిసిన్ ఏంటంటే, నార్మల్గా బేసిక్గా పిల్లలకి యూస్ చేసే మెడిసిన్ అనమాట. చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎలాగో రియాక్ వేసినా కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి కొలికేట్ సిరప్ అనమాట. కొలికేట్ సిరప్ వల్ల అసలు యూజ్ ఏంటి అనేది చెప్తాను. కొంతమంది పిల్లలు ఏంటి అంటే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు, లైక్ 2 to 4 అవర్స్ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని కూడా మనకు అస్సలు అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే స్టమక్ పెయిన్తో, కోలిక్ పెయిన్తో ఏడుస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ కొలికేట్ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కొలికేట్ సిరప్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, దగ్గొచ్చినా లేదా గొంతు నొప్పి ఉన్నా పోతుంది అనమాట ఈ కొలికేట్ సిరప్ వేయడం వల్ల. చాలామంది ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. అండ్ ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే, ఒకవేళ పిల్లలు వేసుకోకపోతే కనుక మీరు మీ ఫార్ములా మిల్క్తో కానీ బ్రెస్ట్ మిల్క్తో కానీ యాడ్ చేసి డ్రాపర్తో వేయొచ్చు. ఓకేనా? కొంతమంది పిల్లలు పాలు వామిటింగ్ చేస్తూ ఉంటారు అని అన్నా కదా, సో అలాంటి పిల్లలకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు కొంతమంది పిల్లలకి ఇండైజెషన్ ఉంటుంది, వామిటింగ్స్, గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సిరప్ ఏంటి అంటే పాలిచ్చే ముందు వేయాలన్నమాట. ఇదేంటంటే డోమ్స్టాల్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డోంపెరిడోన్. ఇది వామిటింగ్స్ని ఆపడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. ఇది నేను చూపించేది సిరప్ అనమాట. మీకు డ్రాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఎంత క్వాంటిటీ వేయాలి అనేది ఇక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి మనం ఇంత ఎంఎల్ అని వేయాలన్నమాట. కొంతమంది పిల్లలకి ఏంటి అంటే డోమ్స్టాల్ డ్రాప్స్ వేసిన వామిటింగ్స్ అనేవి చేస్తూనే ఉంటారు. అండ్ అప్పుడు ఏంటంటే ర్యాంటాక్ అనేది రిఫర్ చేస్తారనమాట. ర్యాంటాక్ మెయిన్గా ఎందుకు యూస్ చేస్తారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. అంటే పిల్లల పొట్టలో ఎక్కువ యాసిడ్ అనేది ఫామ్ అవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అంటే వామిటింగ్ చేస్తూ ఉంటారనమాట. లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ముక్కులో నుంచి కూడా వామిటింగ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈ ర్యాంటాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏదన్నా ఫుడ్ అరగకపోయినా, ఫుడ్ అంటే పాలు అరగకపోయినా అరిగేలాగా చేస్తుంది అనమాట ఈ ర్యాంటాక్ అనేది. సో రియాక్ కూడా డోమ్స్టాల్ అనేది వేసినప్పుడు తగ్గకపోతే ర్యాంటాక్ అనేది రిఫర్ చేశారనమాట డాక్టర్ అయితే. నెక్స్ట్ ఈ మెడిసిన్ వచ్చేసి ఫ్లూకోల్డ్ ఏఎఫ్. ఫ్లూకోల్డ్ ఏఎఫ్ అయినా యాస్కోరిల్ ఫ్లూ అన్న ఒకటే అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే కామన్గా కోల్డ్ ఎక్కువ పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది కదా, తుమ్ముతూ ఉంటారు, ముక్కు కారుతూ ఉంటుంది, ముక్కు దెబ్బడు కానీ
అవి తగ్గేలాగా చేస్తుంది అనమాట ఈ ఫ్లూకోల్డ్ ఏఎఫ్ అనేది. అండ్ సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఈ సీజన్లో పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాస్కారిల్ ఎల్ఎస్. చాలామంది పిల్లలకి ఏంటంటే నార్మల్గా వచ్చే కోల్డ్తో పాటు దగ్గు వస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే కఫం పడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ యాస్కారిల్ ఎల్ఎస్ అనే సిరప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది పిల్లలకి ముక్కు కారుతూ ఉంటుంది, అంతేకాకుండా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఆయాసపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ యాస్కారిల్ ఎల్ఎస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 3 మంత్స్ వాళ్ళకైతే మీరు 0.3 ml ఇస్తే సరిపోతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హఫ్ పఫ్ కిట్ అనమాట. ఇది రియాకి ఆయాసం ఉంది కదా, సో నిమ్ము కూడా ఉంది కదా, అందుకని చెప్పి మేడం అయితే ఇది రికమెండ్ చేశారు. ఇదేంటంటే మనం ఇన్హేలర్స్ అనేవి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు, బట్ పిల్లలు కాబట్టి ఆ స్ప్రే అనేది తీసుకోలేదు కాబట్టి హఫ్ పఫ్ కిట్ అనేది రికమెండ్ చేశారనమాట డాక్టర్ గారు అయితే. సో ఇక్కడ చివర ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ మనం ఏదైతే ఇన్హేలర్ యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్హేలర్ పెట్టి పిల్లలకి ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇదైతే రియాకి చాలా చాలా బాగా యూజ్ అయింది. నేను ఎందుకు రాశారు అనుకున్నా కానీ చాలా బాగా యూజ్ అయిందనమాట ఇదైతే రియాకి. నెక్స్ట్ నేను రియాకి వేసే మెడిసిన్ వచ్చేసి కిడ్రిచ్ D3. కిడ్రిచ్ D3 అయితే మీరు 1 year వచ్చే వరకు ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉండాలండి. ఇది మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కాల్షియం కాబట్టి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది 0.5 ml వేయాలి. రియాకి అయితే 0.5 ml వేయమని చెప్పారు. అండ్ మీ డాక్టర్ ఏ విధంగా అయితే ప్రిస్క్రైబ్ చేశారో దాన్ని బట్టి మీరు వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ వీటితో పాటు సీజన్ చేంజ్ అయింది కాబట్టి మీరు పారాసిటమాల్ కూడా దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం. అండ్ ఇప్పుడైతే నేను మసాజ్ చేయాలి రియాకి. నేను మసాజ్ ఆయిల్ అయితే మమాఎర్త్ మసాజ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇదైతే డర్మటాలజికల్లీ టెస్టెడ్ 100% నేచురల్. అండ్ రియాకి అయితే ఇది చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇంతకుముందు అయితే యాక్చువల్గా నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేసేదాన్ని ఫిగారో వాళ్ళది, బట్ మమాఎర్త్ యూస్ చేసిన తర్వాత రియా స్కిన్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం ఫేర్గా కూడా అయ్యిందనమాట. అందుకని చెప్పి నేను ఇదే యూస్ చేస్తున్నాను రియాకి అయితే. చాలామంది ఏంటి అంటే మసాజ్ ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అని చెప్తూ ఉంటారు కదా, అలా ఏమొద్దండి. మీరు మీ బేబీకి ఎలా మసాజ్ చేయాలంటే అలా మసాజ్ చేయండి అంతే. కొంతమంది ఏంటి అంటే స్నానం చేయించేటప్పుడు చాలా వేడి నీళ్ళు పోస్తూ ఉంటారు, అలా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ముక్కు నొక్కుతూ ఉంటారు కదా, అలా కూడా చేయొద్దు. బేబీ నోస్ అనేది జెనెటిక్స్ని బట్టి వచ్చింది, మీరు నొక్కడం వల్ల వాళ్ళదేమీ షేప్ చేంజ్ అవ్వదు, సో అది కూడా చేయొద్దు. నేను ఇప్పుడైతే మసాజ్ది ఏం చూపించట్లేదు. సో ఇప్పుడైతే రియాని స్నానానికి తీసుకెళ్ళిపోయాను. అండ్ స్నానంకి నేనైతే అవీనో బేబీ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అవీనో బేబీ ప్రోడక్ట్స్ రియాకి చాలా బాగా వర్క్ అయినాయి. అండ్ రోనికి కూడా నేను అవీనో బేబీ ప్రోడక్ట్సే యూస్ చేశాను. అండ్ చాలా స్కిన్ సెన్సిటివ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. అండ్ ఫస్ట్ నేను మామయ్యది యూజ్ చేసినప్పుడైతే రోనీకి మొత్తం ర్యాషెస్ లాగా వచ్చాయన్నమాట. అండ్ అందుకని చెప్పి రియా కూడా మామయ్యది యూజ్ చేయకుండా బాతింగ్కి మాత్రం అవీనోనే యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే నేను ఖచ్చితంగా రియాకి మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. రియాకే కాదు, నేను రోనీ కూడా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. రియాకి అవీనో మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే. సో చాలామంది ఏంటంటే మాయిశ్చరైజర్ రాసిన తర్వాత పౌడర్ కూడా యూజ్ చేస్తారు కదా, పౌడర్ అసలు యూజ్ చేయొద్దండి. ఎప్పుడైతే మీరు మాయిశ్చరైజర్ రాసిన తర్వాత పౌడర్ యూజ్ చేశారో ఆ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ని ఆ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, సో మీకు రిజల్ట్ ఏం కనిపించదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూజ్ చేసినప్పుడు పౌడర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఇదైతే నా సజెషన్ అనమాట. అండ్ ఇక్కడైతే రియాని రెడీ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను క్లాత్ డైపర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా రియా పడుకున్నప్పుడే అంటే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ నేను ప్యాంపర్స్ అనేవి యూజ్ చేస్తాను. మార్నింగ్ టైం అయితే మ్యాక్సిమం నేను క్లాత్ డైపర్సే ప్రిఫర్ చేస్తాను. సో తనకు కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అలా వేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది, అదేంటి అంటే ఎవరైనా క్లాత్ డైపర్స్ కానీ నార్మల్ డైపర్స్ కానీ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యాజ్లైన్ అనేది యూజ్ చేయండి. నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మీరు యూజ్ చేయకపోతే కనుక వాళ్ళకి ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇంకా నార్మల్ డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ ర్యాషెస్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడన్నా మనం చూడడం లేట్ అయిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఆ తడిదనం అనేది స్కిన్కి అటాచ్ అయిపోయి అక్కడ ర్యాషెస్ అనేవి చాలా త్వరగా వస్తాయి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ర్యాష్ ఫ్రీ క్రీమ్ కానీ లేదా వ్యాజ్లిన్ కానీ ఖచ్చితంగా యూజ్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే స్నానం అయిపోయిన తర్వాత రియా ఇప్పుడు ఒక న్యాప్ అయితే వేస్తుంది అనమాట. ఇప్పుడైతే పడుకుంటుంది. అండ్ 11కి పడుకుంటే 12-12:30కి లేస్తుంది అనమాట.
సో తన టైమింగ్ ఇలా మెయింటైన్ చేస్తుంది ప్రెజెంట్ అయితే. సో ఇప్పుడైతే నిద్రపోయింది, వెంటనే నిద్రపోద్ది, స్నానం చేయించిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో నిద్రపోతుంది అనమాట. అండ్ నేనైతే తను లేచేలోపు స్నానం చేసేసి టిఫిన్ చేసేసి అంతా రెడీగా ఉండాలి, మళ్ళీ ఆడించాలి కదా రియాని, అందుకనమాట. సో ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే మాది ఇడ్లీ. సో మ్యాక్సిమం ఒకరోజు ఇడ్లీ అయితే ఒకరోజు దోశ ఉంటుంది. సండే మాత్రం పులిహోర చేస్తారనమాట, ప్రేయర్కి కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కాఫీ తాక్కుంటూ నేను నా వీడియోస్ అనేవి వాచ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఏదన్నా మిస్టేక్ ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాను. ఒకవేళ ఏదన్నా నేను రాంగ్గా చేసినా మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే రోనీని ఇంకా లేపలేదు నేను, రోనీ ఇంకా లేవలేదు, స్టిల్ స్లీపింగ్. నైట్ అయితే లేట్ అయిపోతుంది కదా, ఇంకా మార్నింగ్ లేచేసరికి చాలా చాలా లేట్ అయిపోతుంది రోనీ. నేను లేపితే ఏమవుతుందంటే తను నన్ను ఎత్తుకోమంటాడు, ఆ రియాకి పాలు ఇవ్వాలంటే కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి కొంచెం లేట్గానే లేపుతా రోనీని. లేపిన వెంటనే తనకి బ్రష్ చేయించేయాలి, స్నానం చేయించేయాలన్నమాట వెంటనే. అండ్ ఇద్దరిని చూసుకోవాలంటే అది చాలా 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 కష్టం అండి. అండ్ ఇద్దరు చిన్నపిల్లలే కదా. రోనీ అయితే చాలా అల్లరి ఎక్కువైపోయింది ఈ మధ్య, అస్సలు మాట వినడం లేదు. అండ్ రియాతోనే సరిపోతుంది కాబట్టి నాకు రోనీని చూసుకోవడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ అలాగే హ్యాండిల్ చేస్తున్న అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంచెం డిప్రెషన్గానే ఫీల్ అయ్యేదాన్నేమో. అండ్ ఇక్కడ రోనీ అయితే లేవనని చెప్పి పేచి పెడతా ఉన్నాడు నా దగ్గర. అండ్ లేపి ఫస్ట్ అయితే తన్ని సలూన్కి తీసుకెళ్ళాలి, క్రాఫ్ట్ చేయించాలన్నమాట, కటింగ్ చేయించాలి. సో తీసుకొని వెళ్ళాలని చెప్పి లేపుతా ఉన్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. ఫస్ట్ రోనీని క్రాఫ్ట్కి తీసుకెళ్ళాలి కదా, అదే కటింగ్కి తీసుకువెళ్ళాలని చెప్పి నేను రెడీ అవుతున్నాను అనమాట. ఆల్రెడీ రోనీకి స్నానం చేయించేసాను. అండ్ ఇక్కడైతే బయోటిక్ వాళ్ళది బయోడాండ్లియన్ సీరం యూస్ చేస్తున్నాను నేనైతే. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అండ్ దీనిలో ఏంటంటే మెయిన్గా చామంతి పువ్వు ఉంటుందన్నమాట, దానిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే చాలామందికి స్కిన్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది, అది తగ్గిస్తుంది. అంతేకాదు చాలామందికి ఎగ్జిమా అని, సోరియాసిస్ అని, పింపుల్స్ ర్యాషెస్ అని వస్తూ ఉంటాయి కదా, అది కూడా తగ్గేలా చేస్తుంది అనమాట. అంతేకాదు మీ స్కిన్ని బ్రైట్గా చేస్తుంది, స్మూత్గా చేస్తుంది, బ్యాలెన్స్డ్గా ఉంచేలా చేస్తుంది అనమాట. దీనిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డాండ్లియాన్, క్విన్స్ సీడ్, ఆల్మండ్, సన్ఫ్లవర్, బీస్వాక్స్, గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ నట్మెగ్. దీనిలో అన్ని ప్రాపర్టీస్ చాలా బాగుంటాయండి. ఇది నేను మ్యాక్సిమం 3 years నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. అస్సలు పింపుల్స్ రావు, మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం నిద్ర సరిగా ఉండట్లేదు కాబట్టి డార్క్ సర్కిల్స్ వచ్చాయి, కానీ లేకపోతే చాలా బాగుంటుంది స్కిన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విన్స్ సీడ్ అంటారు. క్విన్స్ సీడ్ ఏంటి అంటే దానిలో మెయిన్గా విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ చాలామందికి ఏంటంటే పింపుల్ మార్క్స్ పడుతూ ఉంటాయి కదా, ఆ పింపుల్ మార్క్స్ కూడా పోయేలా చేస్తుంది అనమాట. అంతేకాదు సన్ రేస్ ఉంటాయి కదా, యూవీ రేస్, దాని నుంచి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మెయిన్గా ఆల్మండ్ ఆయిల్ ఉంది కదా, ఆల్మండ్ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే మీ స్కిన్ని చాలా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఏంటి అంటే మీ స్కిన్కి హైడ్రేషన్ వస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా, ముడతలు పడుతూ ఉంటాయి, ఆ ముడతలు కూడా తగ్గేలా చేస్తుంది. చాలామందికి డెడ్ స్కిన్ ఉంటుంది, ఆ డెడ్ స్కిన్ కూడా పోయేలా చేస్తుంది అనమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అందుకే నేను అది బాగా యూజ్ చేస్తాను ఆ సీరం అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి లిప్ బామ్, ఇది స్విస్ బ్యూటీ వాళ్ళది లిప్ బామ్ అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇంచుమించు ఒక 12 hours అయితే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మీకు, అందుకని చెప్పి నేను చాలా యూజ్ చేస్తూ ఉంటాను ఇది రోజు. అండ్ పిగ్మెంటేషన్ కూడా లైట్ పింకిష్ పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే రోనీ నేను కటింగ్కి తీసుకొని వెళ్తున్నా, తను కూడా ఏంటి అంటే చేయించుకుంటా అన్నాడు. అస్సలు ఎలా పేచి పెట్టేవాడంటే కటింగ్ చేయించుకోవాలంటే, అమ్మో భయం వేసేది తన కటింగ్కి తీసుకువెళ్ళాలంటే. సో ఇప్పుడైతే చక్కగా నేను చేయించుకుంటా మమ్మీ అని తీసుకువెళ్ళాడు అనమాట. అండ్ తను ఏమంటున్నాడంటే వచ్చేటప్పుడు నాకు లాలీపాప్ తీసుకో, అప్పుడు చేయించుకుంటా అని చెప్పి తీసుకువెళ్ళాడు నన్ను. సో చూడాలి ఎంతవరకు చేయించుకుంటాడో అని ధైర్యం చేసి ఇక తీసుకువెళ్ళాను. లేకపోతే ఎప్పుడు వాళ్ళ డాడీ నేను ఇద్దరం కలిసి తీసుకువెళ్ళేవాళ్ళం అనమాట రోనీనైతే. సో తను నన్ను అడుగుతున్నాడు ఎంత కట్ చేయాలి ఏంటి అనేది చెప్పాను అనమాట. లాస్ట్కి ఏంటి అంటే కొంచెం షార్ట్గా కట్ చేశాడు అనిపించింది. నేను వద్దు అంత షార్ట్ వద్దు అని చెప్తున్నా, ఆయన కొంచెమే మేడం అని ఇంకా షార్ట్గా చేస్తాడు లాస్ట్కి అయితే. అస్సలు కొంచెం కూడా భయపడకుండా చేయించుకున్నాడు అనమాట. నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. తనే లేచి వెళ్దాం మమ్మీ క్రాఫ్ట్కి, నేను కటింగ్ చేయించుకుంటా షాప్లో, నేను ఏమి యాడ్ అవను అని చెప్పి తీసుకువెళ్ళాడు నన్ను అయితే.
చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈరోజు నిజంగా. అండ్ ఏంటంటే కటింగ్ చేయించుకొని తీసుకొచ్చేసిన తర్వాత రోనీ ఏంటంటే స్లైమ్ కావాలి, నేను షాప్కి వెళ్ళాలి అని బాగా పేచి పెట్టేస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే నేను పప్పుచారు కాస్తూ ఉన్నాను, తనేమో అసలు వెళ్దామని బాగా గొడవ చేసేస్తున్నాడు. తీసుకెళ్తారు అని అయిపోయిన తర్వాత అంటే అస్సలు వినట్లేదు, ఫుల్గా ఏడుస్తున్నాడు. తీసుకువెళ్తా అంటే అస్సలు వినట్లేదు అనమాట. పిల్లలు ఎంత అల్లరి ఎక్కువైపోయిందంటే అమ్మో, లాస్ట్కి ఎట్లయితే షాప్కి తీసుకువెళ్ళే వరకు అస్సలు ఊరుకోలేదు. సో ఇక మమ్మీ వచ్చి సముదాయిస్తూ ఉందన్నమాట వాడిని. ఈ పప్పుచారు ఏంటంటే మళ్ళీ మధ్యలో వదిలేస్తే మళ్ళీ టైం అయిపోతుంది తినడానికి తాతయ్య వాళ్ళకి అని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట. అట్ లాస్ట్ కొంచెం అయితే ఏడుపు ఆపాడు. సరే వెళ్దాం రోనీ రా, నువ్వు కూడా పప్పుచారులో ఇవన్నీ వెయ్యి అని చెప్తే ఇంకా ఆపాడనమాట, కూర్చున్నాడు. ఇప్పుడు బయటికి తీసుకెళ్తాం అన్నానని చెప్పి ఇక హుషారుగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక్కడ లాస్ట్కి ఇక పప్పుచారు అయితే మధ్యలోనే ఆపేసాను, నేను తాలింపు వేయకుండా వెళ్ళాను అనమాట షాప్కి. సో ఇక్కడైతే సూపర్ అని ఏంటో చెప్తా ఉన్నాడు నాకు. అట్ లాస్ట్ స్లైమ్ అయితే తీసుకున్నా, గ్రీన్ కలర్ది. మళ్ళీ అందులో కూడా తనకి కలర్స్ అన్నీ కావాలి, ఏ కలర్ కావాలి ఏంటి అని. సో వచ్చేసరికి చింతలి రియా అయితే లేచింది అండ్ ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ ఇంతకుముందు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు అయితే బాగా ఏడ్చేది కదా, ఇప్పుడైతే ఆ ఏడుపు కూడా చాలా వరకు తగ్గింది. అండ్ రోని చూడండి ఇక్కడ పెరుగులో పంచదార వేసుకొని తింటున్నాడు అనమాట. కూలింగ్గా ఉన్న పెరుగు అట్లనే తింటాడు. సో అందుకని చెప్పి పెరుగు కూడా బయటే పెట్టుకోవాల్సి వస్తుంది పిల్లల వల్ల. ఇక్కడైతే బాగుంది అనుకుంటూ తింటున్నాడు. రియా ఏంటంటే తన ఉయ్యాల్లో కంటే మెయిన్గా ఈ ఉయ్యాల్లోనే ఎక్కువ ఉంటుంది. ఈ ఉయ్యాల్లో నుంచి తీస్తే ఏడుస్తుంది అనమాట. ఎందుకని ఈ ఉయ్యాల చాలా నచ్చినట్టుంది రియా తల్లికి, అందుకని ఇక్కడే ఊపుతూ ఉన్నారు. నేను వచ్చేసరికినే రోజు నేను రియాని తీసుకొని మార్నింగ్ లేచిన వెంటనే యాక్చువల్గా ఉయ్యాల్లో కూర్చుంటా, లేచిన వెంటనే తీసుకొని వచ్చి ఈరోజు అసలు కూర్చోలేదని చెప్పి ఇప్పుడు కూర్చోబెట్టుకున్నాను అనమాట. పాపం రియాకి ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు క్యాన్యులాలు పెట్టారు కదా, ఆ క్యాన్యులాలు పెట్టిన మచ్చలు ఇంకా తగ్గలేదండి, పాపం అనిపిస్తుంది నాకు చూసినప్పుడల్లా. మమ్మీ అయితే ఇక్కడ ఫిష్ బాగు చేస్తూ ఉందన్నమాట. ఏంటి ఫిష్ పప్పుచారు అయితే అని అనుకుంటున్నారా, నేనైతే ఫిష్ అస్సలు తిన్నండి, అస్సలు ఆ స్మెల్ కూడా పడదనమాట నాకు. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అసలు ఇష్టం ఉండదు ఫిష్ అంటే. సో అమ్మ వాళ్ళు ఫిష్ వండుకుంటున్నారు, నాకైతే పప్పుచారు ఇంకా చికెన్ ఫ్రై అనమాట. సో చికెన్ ఫ్రై అనేది ఎలా చేస్తారు అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చికెన్ తీసుకున్నాము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, ఉప్పు, తగినంత కారం, ఇంకా మసాలా వేసి అదంతా మిక్స్ చేయాలన్నమాట. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ పట్టించి చక్కగా మిక్స్ చేయాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మసాలా మీకు తగినట్టు, అంటే మీరు ఎంత తింటారు కారం దాన్ని బట్టి కారం వేసుకోండి, మసాలా వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు కదా, అందుకని అనమాట. అందుకే నేను కొలతలు ఏం చెప్పట్లేదు దీనిలో, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా వేసేసి మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి. అప్పుడు ఏంటంటే మంచిగా వస్తుంది ఫ్రై అనేది, అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసామన్నమాట. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే వేసేస్తున్నారు. నాకైతే ఈ చికెన్ ఫ్రై అంటే చికెన్ పకోడీ అంటే చాలా బాగా ఇష్టం అనమాట, మంచిగా తింటాను నేనైతే. అండ్ మీకు చెప్పలేదు కదా, నేనైతే ఫుడీ అనమాట, ఏదైనా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటా. అండ్ ఇక్కడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి చేపల కూర, అండ్ ఇది వచ్చేసి చేపల ఫ్రై అనమాట, అంటే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి. అండ్ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. అండ్ రోనీని షాప్కి తీసుకొచ్చాక తాలింపు అయితే వేసాను అండ్ అయిపోయింది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి రెజినాట్ అనమాట. నేనేంటి అంటే రెజినాట్ కూడా చేస్తూ ఉంటాను. దీనిలో ఏంటి అంటే మనకి ఎవరైనా ఫ్లవర్స్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ప్రిజర్వ్ చేయాలి, నిల్వ పెట్టాలి అనుకుంటే ఈ రెజినాట్ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచి ఐడియా ఇదైతే. అండ్ ఇది వచ్చేసి ఎందుకు చేశానంటే రోనీది ఇంకా రియాది ఏంటంటే పుట్టినప్పుడు బొడ్డు ఉంటుంది కదా, క్లిప్ పెట్టిస్తారు కదా, అది ఏంటంటే దీనిలో ప్రిజర్వ్ చేద్దామని ఇదైతే పెట్టాను. ప్రెజెంట్ అయితే ఇది డ్రై అయిపోయింది, పెట్టాలి, అది కూడా పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే రియా పడుకొని లేచింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది, 4 అయిపోయింది అనమాట. మేము యాక్చువల్గా వ్యాక్సిన్కి వెళ్ళాలి ఈరోజు. సో రియాకైతే వ్యాక్సిన్ ఫస్ట్ టైం వేయించడం, యాక్చువల్గా 45 డేస్కి వేయించాలి కదా, ఇప్పుడైతే 3 మంత్స్ వచ్చిన తర్వాత వేయించాల్సి వచ్చింది. తనకి హెల్త్ బాగోక యాంటీబయాటిక్స్ వాడి, ఆ యాంటీబయాటిక్స్ ఏంటి అంటే వెంటనే
వేయకూడదు కదా, యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత వ్యాక్సిన్ అనేది మళ్ళీ రియాక్షన్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. రియా అయితే చక్కగా లేచి ఆడుకుంటూ ఉంటుంది ఇక్కడ. సో రియా దగ్గర అయితే మా తమ్ముడి నుంచి మేమైతే గవ్వలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా అమ్మమ్మ గవ్వలు చేస్తుందన్నమాట. సో ఇంట్లో తింటాకి ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి గవ్వలు చేస్తుంది నా కోసం, ఇంకా తమ్ముడి కోసం. ఏంటి అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. మేము చిన్నప్పుడు ఏంటి అంటే వేరే చోట ఉండేవాళ్ళం, ఈ ఊర్లో ఉండేవాళ్ళం కాదు. సో అక్కడ ఉన్నప్పుడు ఏంటి అంటే అందరం కలిసి అన్నీ వండుకుంటూ ఉండేవాళ్ళం, అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. అండ్ చిన్నప్పుడు గవ్వలతో పాటు ఏంటంటే బిస్కెట్స్ రౌండ్గా గ్లాస్తో కట్ చేసి అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవన్నీ గుర్తొచ్చినాయి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. లోపల మా తమ్ముడేమో రియాని నేను కొడుతున్నాను అది ఇది అంటుంటే నవ్వుకుంటూ సమాధానం చెప్తా ఉన్నా. ఇక్కడ మేమేంటి అంటే అందరం ఇంట్లో చాలా సరదాగా ఉంటాం. మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు, రియా, రోని, తాతయ్య, బామ్మ అందరం ఉంటాం కదా. మాకు ఇక టైంపాస్ అస్సలు ఫుల్ అవుతుంది అనమాట. సో అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, అందరం కలిసి కూర్చొని ఒకేసారి భోజనం చేస్తూ ఉంటాం కాబట్టి అంత బాగుంటుంది. అండ్ ఈ గవ్వలు వచ్చేసి ఏంటి అంటే గోధుమ పిండితోనే చేసింది, ఎందుకంటే మళ్ళీ మైదా అయితే అన్హెల్దీ కదా. గోధుమ పిండి అయితే రోని కూడా తింటాడు, రోనికి కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి గోధుమ పిండితో అయితే చేశారు. గోధుమ పిండిలో ఏంటంటే కొంచెం జాగరి అంటే బెల్లం కలిపేసి చేసింది, మళ్ళీ పాకం పట్టాల్సిన అవసరం ఉండదని చెప్పి. సో లాస్ట్కి గవ్వలు కూడా ప్రిపేర్ అయిపోయాయి ఈరోజు అయితే. ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామని కొంచెం ఎక్కువే చేసుకున్నాం మేమైతే. ఇక్కడ చూడండి మా తమ్ముడిని ఆడించమని చెప్తే చేతికి చూడండి ఏం చేశాడో, చేతికి గిలక్కాయ వేసి ఆడిస్తున్నాడు. ఇంట్లో మామలు ఉంటే మేనమామలు ఇలాగే చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని. మా తమ్ముడైతే రోనీని బాగా ఏడిపిస్తాడు, కాకపోతే అలాగే బాగా ముద్దాడతాడు కూడా, రెండు వాడే. నేను అసలు అరుస్తుంటే అస్సలు ఊరుకోడు, రోనీని అరుస్తుంటే సైలెంట్గా ఉంటాడు కానీ వెనక నన్ను తిడతా ఉంటాడు అనమాట, ఎందుకు అట్లా పిల్లల్ని అని. కానీ రోని కూడా బాగా అల్లరి ఎక్కువైపోయింది, ఒక్కొక్కసారి అది ఇంకా అప్పోలేక ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది అనమాట. రోనీని అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడు రోని. ఇక్కడ చూడండి రోని రియా రిలేషన్ అయితే భలే అనిపిస్తుంది నాకు. తను ఏడిస్తే కూడా రోని ఎక్కడున్నా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి హనీ నిప్పులు ఉంటుంది కదా, ఆ హనీ నిప్పులు నోట్లో పెట్టేస్తాడు ఒకవేళ నేను కనపడకపోతే. అండ్ నేను కనిపిస్తే ఏంటి అంటే నేను చూస్తూ ఉన్నాను అనుకోండి రియా ఏడుస్తున్నా, గబగబా వచ్చి మమ్మీ పాలివ్వు చెల్లికని చెప్తూ ఉంటాడనమాట. నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడైతే నాకు వాళ్ళిద్దరిని చూస్తే. కానీ కొంచెం భయం వేస్తుంది, ఇద్దరు చిన్నపిల్లలే కదా, గబాల రియా మీద పడతాడేమో అని భయం వేస్తూ ఉంటుంది, చూసుకుంటూ ఉంటాను అనమాట నేను. తనకేమో పాపం ఎత్తుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఎత్తుకోలేడు. అండ్ నన్ను ఏంటంటే ఒళ్ళో పెట్టు మమ్మీ, ఒళ్ళో పెట్టు అని అడుగుతూ ఉంటాడు పాపం. ఇక పెడతా ఉంటాను అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాడు రోని అయితే రియాతో. అండ్ ఇప్పుడు వచ్చేసి రియాకి వ్యాక్సిన్ వేయించాలని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ రియా పుట్టిన వెంటనే తర్వాత రోజు వేశారు. అండ్ ఆ తర్వాత ఇంక ఇప్పుడేనమాట, యాక్చువల్గా ఎప్పుడో వేయాల్సింది, లేట్ అయిపోయి ఇప్పుడు వేయిస్తున్నాము. కనీసం ఫేస్కి పౌడర్ కూడా రాసుకోలేదు ఈరోజు నేను, హడావుడి అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. రియా ఏడుస్తుంది అని అనుకున్నా వెళ్ళేటప్పుడు, సో ఏడవట్లేదు, చక్కగా ఆడుకుంటూ ఉంది, చూస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే అమ్మ, నేను, తమ్ముడు ఇంకా రోని అయితే వెళ్తున్నాం. సో వ్యాక్సిన్ అయితే మేము అమెరికన్ హాస్పిటల్లోనే వేయిస్తున్నాం, అదే సెయింట్ ఆన్స్ హాస్పిటల్లోనే వేయిస్తున్నాం అనమాట. ప్రైవేట్గానే వేయిస్తున్నా, అంగన్వాడీలో ఏం వేయించట్లేదు, ఎందుకంటే అంగన్వాడీలో కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే అక్కడ ఉండవు కదా, అందుకని చెప్పి నేను రోనికి కూడా హాస్పిటల్లోనే వేయించాను. అండ్ రియాకి కూడా అక్కడే వేయిద్దామని ఇంకా అక్కడే వేయిస్తున్నాను అనమాట. అండ్ రియాకి నేను పెయిన్లెస్ వ్యాక్సినే వేయిస్తున్నానండి, ఎందుకంటే పెయిన్ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి బాగా హై ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడంతా స్వెల్లింగ్ వచ్చేసి పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు కదా. పాపం రియాకి మొన్ననే కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళి అవన్నీ క్యాన్యులాలు పెట్టి అలా అయింది కదా, అందుకని మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది ఎందుకు అని చెప్పి పెయిన్లెస్సే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ హాస్పిటల్కి వచ్చేసాను. అండ్ పెయిన్లెస్ అయితే ఏంటి అంటే చాలామందికి 90% వరకు అయితే అస్సలు ఫీవర్ రాదండి, ఎక్కడైనా 1% ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే ఫీవర్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే రోనికి కూడా ఈరోజు వ్యాక్సిన్ ఉంది, 2 years వ్యాక్సిన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యాక్సిన్ వేసి అక్కడ స్టిక్కర్ వేసేసారు. రోని అయితే ఫుల్ ఏడుస్తాడేమో అని అనుకున్నా, బట్ అస్సలు ఏడవలేదండి రోని అయితే. అండ్ వచ్చేటప్పుడైతే జుడియోకి వెళ్ళాము.
అండ్ ఈ జుడియోలో ఏంటంటే చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి అనమాట, ఆడపిల్లలవి అయితే. కానీ ఏంటంటే రియా సైజ్ లేవు, కొంచెం పెద్దవి 6 months నుంచి అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకు సో మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చెప్పి షేర్ చేద్దామని వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. అండ్ భలే అనిపించింది నాకు, ఇక్కడ క్వాలిటీ కూడా బాగానే ఉందండి, ఆ రేటుకి ఆ క్వాలిటీ అనేది బాగుంది అనిపించింది నాకు. అండ్ ఏంటి అంటే ఇక్కడ లిప్స్టిక్స్ అని పర్ఫ్యూమ్స్ అని తీసుకున్నాను. బట్ ఈలోపు ఏమైందంటే రియా లేచింది, ఏడుస్తుంది అని చెప్పి తమ్ముడు కాల్ చేశాడు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట కిందకి. సో ఏం తీసుకోలేదు, అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి వచ్చేసాను అనమాట హడావుడిగా. పిల్లలకంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా, అలా అనమాట. వచ్చేటప్పుడైతే ముందే తమ్ముడికి చెప్పాము పానీపూరి దగ్గర ఆపాలి అని చెప్పి. సో పానీపూరి అయితే తింటున్నాం అనమాట. నాకు పానీపూరి కంటే ఎక్కువ దహిపూరి అంటే ఇష్టం అనమాట, చాలా చాలా ఇష్టం నాకైతే. అండ్ ఖచ్చితంగా 2 plates అయితే తినేస్తాను నేను ఒక్కదాన్ని. అండ్ నేను రియాని తీసుకొని వెళ్ళలేను కాబట్టి తమ్ముడే వచ్చి చేతికి ఇచ్చేసి వెళ్ళాడు కార్లో. అండ్ ఇక్కడ ఏంటి అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకైతే సిల్వర్ స్పూన్ ఆపోజిట్లో ఉంటుందండి పానీపూరి, అక్కడైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కాకుండా ఇక్కడ మనకి ఆటోనగర్ గేట్ దగ్గర అయ్యప్ప నగర్ అని ఉంటుంది, ఎవరికన్నా ఐడియా ఉండొచ్చు. అక్కడ ఆర్చ్ పక్కనే ఉంటుంది ఒక పానీపూరి బండి, అక్కడ కూడా చాలా బాగుంటుంది దహీపూరి. నాకు చాలా ఇష్టం అనమాట, ఎక్కువ ఈ 2 ప్లేసెస్లోనే తింటాను, వేరే చోట తింటాకి ప్రిఫర్ చేయను అనమాట నేను. అక్కడ కూడా నీట్నెస్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. అండ్ వచ్చేటప్పుడు ఏంటంటే లిచీ ఫ్రూట్స్ తీసుకున్నాము తిందామని చెప్పి. రోనీకి చాలా నచ్చినట్టున్నాయి, ఇక మొత్తం కూర్చొని తింటూనే ఉన్నాడు. వాడికి ఏమైనా ఇష్టం అంటే అట్లా తింటూనే ఉంటాడు, లేకపోతే అస్సలు ఏం తిండనమాట. అండ్ వచ్చేసరికినే ఈవినింగ్ అయిపోయింది, 6 అలా అయ్యిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రోనీకి నేను స్నానం చేయొచ్చు జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా రాస్తాను అనమాట. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందని చెప్పి నేను మీకు అది యాడ్ చేశాను అంతే. సో మా హస్బెండ్ అంటే వాళ్ళ డాడీ అయితే వచ్చారు, ఇప్పుడైతే రత్నదీప్కి వెళ్దామని గోల చేస్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీ వస్తే అస్సలు వాళ్ళ డాడీని కొంచెం సేపు కూడా కూర్చొనివ్వడు, నుంచొనివ్వడు అనమాట. వచ్చిన వెంటనే బయటికి వెళ్ళిపోదాం అంటాడు, కనీసం రియాను కూడా కొంచెం ఎత్తుకొనివ్వడు అనమాట, బాగా పేచి పెడతాడనమాట. సో రోనీ కిందకి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక వచ్చి రియాతో ఆడుతూ ఉంటాడు మా హస్బెండ్ అయితే. సో రియా అయితే ప్రెసెంట్ పడుకుంది కాబట్టి ఇక రోనీని అయితే రత్నదీప్కి తీసుకెళ్దామని బయలుదేరాడు, చెప్పులు కూడా వేసుకొని గోల చేస్తున్నాడు. అండ్ సో ఎలాగో రోనీ అయితే రత్నదీప్కి వెళ్ళాడు కాబట్టి నేనైతే ఈలోపు ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి అల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే వేసుకుందామని చెప్పి తీసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే పౌడర్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకొని వేసుకోవాలి. సో ఇక్కడైతే రియా లేచి ఆడుకుంటూ ఉంటుంది, సరే ఏడిస్తే చూద్దామని చెప్పి ఈలోపు ఫేస్ ప్యాక్ వేసుకుందాము, అది కూడా అయిపోతుంది కదా ఒక పని అని చెప్పి సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను నా ఫేస్కి సరిపడినంత అంటే 2 spoons తీసుకున్నానండి. దానిలో ఏంటంటే రోజ్ వాటర్ మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసేస్తున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే కనుక మీరు నార్మల్ వాటర్ కూడా యూస్ చేసి వాడచ్చు అనమాట. బట్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఏంటి అంటే నాకు కొంచెం లైట్గా ఎందుకో కొంచెం మంట పుడుతున్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట. అండ్ కొంచెం డ్రై అవ్వడం లేట్ అయ్యింది, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను, థిక్గా వేసుకున్నాను అనమాట, అందుకని. అండ్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో దీనిలో మెయిన్గా విటమిన్ సి ఉంటుందండి. ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే మన స్కిన్ లోపలికి వెళ్ళి మన స్కిన్ అనేది హైడ్రేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదు పింపుల్స్ పోయేలా చేస్తుంది, క్లీన్గా చేస్తుంది అనమాట మన స్కిన్ పోర్స్ని. అంతేకాదు స్కిన్ గ్లోగా ఉండేలా చేస్తుంది, మచ్చలు ఏమన్నా ఉన్నా మచ్చలు పోయేలా చేస్తుంది, మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది. అంతేకాదు చాలామందికి కొంచెం వయసు తక్కువైనా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా మన స్కిన్ అనేది రేడియంట్గా ఉండేలాగా యూత్ఫుల్గా ఉండేలాగా చేస్తుంది అనమాట, చాలా మంచి గ్లో ఇస్తుంది. అంతేకాదు దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే పింపుల్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి కూడా పోయేలా చేస్తుంది. చాలామందికి మచ్చలుగా ఉంటుంది, అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, ఆ అనీవెన్ స్కిన్ టోన్ కూడా ఈవెన్గా చేసేలా చేస్తుంది అనమాట. అంతేకాదు పోర్స్ని అంటే టైటన్ చేస్తుంది అనమాట. చాలామందికి కొంచెం ఇచ్చీ ఫీలింగ్ ఉంటుంది, అది కూడా పోయేలా చేస్తుంది. చాలామందికి ఏంటంటే డ్రైగా ఫ్లేకీగా ఉంటుంది స్కిన్, అది కూడా పోయేలా చేసి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది అనమాట ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది.
సో నాకేంటి అంటే వెంటనే అయితే రిజల్ట్ అయితే తెలియలేదన్నమాట. కొంచెం ఇచ్చి ఫీలింగ్ అయితే వచ్చింది, బట్ స్కిన్ అయితే ఏం అవ్వలేదు, నార్మల్గానే ఉంది నాకైతే. అండ్ సో ఇక్కడైతే రోనీ అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట, బెడ్షీట్ కప్పుకొని చక్కగా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అండ్ నాకు ఇక్కడ ఆన్సర్ చేస్తూ ఉన్నాడు అనమాట. తన్ని గారం చేస్తే ఇంకా గారం పోతూ ఉంటాడు నా దగ్గర, అమ్మ దగ్గర. ఎక్కువ నాకు అమ్మకే అలవాటు కాబట్టి ఇద్దరి దగ్గర అట్లా చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడైతే మమ్మీ రోనీకి అన్నం పెడదామని అన్నం పెడుతూ ఉందన్నమాట. ఇక్కడ బావమ్మ నైట్ అయితే మా బావమ్మ అన్నం తినదు, జావ తాగుతుంది. సో జావ చేసేసుకుంది. అండ్ ఇక్కడైతే చట్నీకి ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట, అదే పచ్చడికి టమాటా పచ్చడి చేస్తూ ఉంది. సో అందుకు చేస్తుందన్నమాట. అండ్ నేను వచ్చేసి మా డాడీ ఎప్పుడు చూపించలేదు కదా, అండ్ నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి నేను ఎందుకు రా అని అంటూ ఉన్నారు నాతో. మా డాడీ గురించి చెప్పాలంటే మీకు చాలా చెప్పాలండి, ఒక వీడియో సరిపోదు అనమాట, దానికి 1 hour కంటే ఎక్కువే పట్టిద్ది. అన్ని కష్టాలు పడ్డారు మా డాడీ. నేను కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను అనమాట దాని గురించి. మా డాడీ ఏంటంటే అబ్రాడ్లో ఒక 20 years పైనే ఉండొచ్చారు. అండ్ ఆ వీడియో తర్వాత మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే రియా ఇంకా ఆడుతూనే ఉంది, ఒక 45 minutes అయింది అనుకుంటా, ఆడుతూనే ఉంది చక్కగా. పాపం ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే కొంచెం అందరి దగ్గర అలవాటు అయ్యింది, బాగానే ఉంటుంది. కొంచెం ఆ భయం అనేది పోయిందనమాట ప్రజెంట్ అయితే. సో ఇక్కడైతే రోనీకి అన్నం పెడతా ఉందమ్మ. రోనీకి అన్నం పెట్టాలంటే చాలా కష్టం అండి, అస్సలు ఏదో ఒక స్టోరీస్ చెప్పుకుంటూ పెట్టాలన్నమాట, లేకపోతే అస్సలు తినడు. చూడండి గారం పోతూ ఉంటాడు ఇక అమ్మ దగ్గర అయితే. చూడండి అల్లరి, ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాడు రోనీ. కాకపోతే ఇంకా ఈ వయసులో పిల్లలు అంతే, కాకపోతే అంతే అని చెప్పి చెప్పకుండా కూడా ఉండలేం కదా. సో అలా అనమాట. నేను పిల్లలకి లెర్నింగ్కి ఒక యాప్ చూపిస్తాను చూడండి. ఈ యాప్ నిజంగా రోనీకి అయితే చాలా బాగా యూజ్ అయింది, అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ యాప్. అదేంటి అంటే ఇక్కడ చూడండి, కిడోల్యాండ్ అని ఉంటుంది, ఒక యాప్ చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారా, కిడోల్యాండ్ అని ఉంది. ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. అండ్ పైన కిడ్స్ గేమ్ అని ఉంది కదా, ఆ గేమ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లెర్నింగ్కి. నేను చెప్పేది గేమ్స్ కాదండి. చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది, నేను ఒకసారి చూపిస్తాను. దీనిలో ఏంటంటే మ్యాచింగ్స్ అని, షేప్స్ అని, ABCDలని, 1 2 3లని, కౌంటింగ్ నెంబర్స్ అని ఎన్నో రకాలైన గేమ్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఏంటంటే మీకు పాపిట్ అని అలా డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. ఎవరైనా పిల్లలు టోడ్లర్స్ ఇలా రోనీ వయసు వాళ్ళు ఉంటే కనుక చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, షేప్స్ మ్యాచ్ చేయాలన్నమాట. ఇలా చాలా రకాల గేమ్స్ ఉంటాయి, ఒకసారి మీరు చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ రియా ఏంటంటే అందరూ నార్మల్గా ఎత్తుకుంటారు కదా, అలా ఎత్తుకోకూడదంట, ఇలా కూర్చోబెట్టుకోవాలని ఏడుస్తూ ఉంది. సో అందుకని చెప్పి ఇలా కూర్చోబెట్టి మాటలు చెప్తూ ఉంటానన్నమాట, లేదా రైమ్స్ కానీ లేదా దేవుడి పాటలు కానీ పెడుతూ ఉంటాను. సో దానికి చక్కగా నిద్రపోతే చక్కగా వింటుంది అనమాట అన్నీ. సో అందరు కూడా మ్యాక్సిమం ఇలా కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారనమాట రియాకి. అండ్ రియా కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడే, కాన్సన్ట్రేట్ చేసినప్పుడే నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి చూపిస్తూ ఉంటాను అనమాట. ఈ వయసు నుంచే ఎందుకు ఫ్లాష్ కార్డ్స్ అని అనుకుంటున్నారా, ఈ టైంలో పిల్లలకి బ్రెయిన్ అనేది చాలా డెవలప్మెంట్ ఉంటుందండి, అలాగే మనం ఏం చెప్పినా గుర్తుంచుకుంటారనమాట ఈ టైంలో. అందుకని చెప్పి ఈ ఏజ్లోనే నేర్పిస్తే బాగుంటుందని చెప్పి ఫ్లాష్ కార్డ్స్ చెప్తూ ఉంటాను అనమాట.
అది చెప్పినప్పుడు తను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. నేను ఒకసారి చూపిస్తాను చూడండి వీడియో. ప్లమ్, గ్రేప్స్, యాపిల్, డేట్స్, బనానా, చెర్రీ, ఆరెంజ్, ప్లమ్, గ్రేప్స్, యాపిల్, డేట్స్, బనానా, చెర్రీ, ఆరెంజ్, వాటర్మిలన్, ప్లమ్, గ్రేప్స్, యాపిల్, డేట్స్, బనానా, చెర్రీ, ఆరెంజ్, వాటర్మిలన్, ప్లమ్, గ్రేప్స్, యాపిల్. చూసారా, రియా అయితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఫ్లాష్ కార్డ్స్ చెప్పేటప్పుడు. ఆ ఫ్రూట్స్ కానీ అవన్నీ చెప్తూ ఉంటా కదా, తను చక్కగా చూస్తూ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. సో నాకు కూడా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రియా అయితే ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట. సో ఇప్పుడు కూడా ఒకసారి నిద్రపోతుంది. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. 9కి పడుకొని 10కి అట్లా లేస్తుంది. మళ్ళీ 12కి అలా పడుకుంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే 8కి పడుకొని ఇక మళ్ళీ 1కి లేచి ఫీడింగ్ తీసుకొని మళ్ళీ నిద్రపోతుంది నైట్. ఇప్పుడైతే త్వరగానే పడుకుంటుంది. సో చూడాలి ఇక తన ఇష్టం ఇక. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ అయిపోయింది అండ్ నేను వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇది రెటినాల్ అండర్ ఐ క్రీమ్ అనమాట. ఇదేంటంటే నాకు చాలా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి కదా నిద్రలేక. సో అందుకని చెప్పి నేను ఇదైతే తెప్పించుకున్నాను అనమాట. మరి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఈ బాటిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెటినాల్, హయాలురానిక్ యాసిడ్, ఇంకా విటమిన్ సి అనమాట. మనం ఇది డే టైం కనుక రాసుకోవాలి అనుకుంటే, అప్లై చేయాలి అనుకుంటే కనుక సన్ స్క్రీన్ కింద అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ముందు రెటినాల్ ఏ క్రీమ్ రాసుకొని దానిపైన సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట. ఆ సన్ స్క్రీన్ కూడా ఏంటి అంటే 50+ ఉన్న సన్ స్క్రీన్ అయితేనే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట. ఇది ఏ స్కిన్ వాళ్ళకన్నా బాగుంటుంది. అండ్ హయాలురానిక్ యాసిడ్ వచ్చేసి ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ ఉంటే పోయేలా చేస్తుందన్నమాట. రెటినాల్ మెయిన్గా ఏంటంటే ఎక్కడైతే సెల్స్ అనేవి సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదో అక్కడ సెల్ ప్రొడక్షన్ అనేది, కొలాజన్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉండేలా చేస్తుందన్నమాట. అండ్ ఇదేంటి అంటే మెయిన్గా మీరు 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు, డే టైం ఇంకా నైట్ టైం అనమాట. దీనిలో నో పారాబిన్స్, నో టాక్సిక్ కెమికల్స్, 100% వెజిటేరియన్ అంటే వేగన్ అనమాట, క్రూయల్టీ ఫ్రీ, ఇంకా FDA అప్రూవ్డ్. అండ్ ఇది వచ్చేసి స్మెల్ చాలా మైల్డ్గానే ఉందండి, అంత స్ట్రాంగ్గా ఏం లేదు. నాకైతే నచ్చింది. నాకు యాక్చువల్గా అన్ని స్మెల్స్ అయితే నచ్చవన్నమాట. అండ్ మేము వచ్చేసి యాక్చువల్గా బెడ్రూమ్లో పడుకోము, హాల్లోనే పడుకుంటాము. ఎందుకంటే బెడ్రూమ్లో సింగిల్ కాటే ఫిట్ అవుతుందన్నమాట. అప్పుడు ఏంటి అంటే రియాని కానీ రోనిని కానీ ఇద్దరిని పడుకొని పెట్టుకోవడానికి చాలా కష్టమైపోతుంది కదా. అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే ఫోమ్ ఉంటుంది కదా, ఫోమ్ షీట్, అవి 2 తీసుకున్నారనమాట. 4x6 4x6 2 తీసుకున్నారు. అవి 2 అటాచ్ చేసుకొని ఇక్కడైతే పడుకుంటాం మేము. సో అందుకని చెప్పి ఇక్కడ అన్నీ సర్దేస్తున్నాను అనమాట అవి వేసుకోవడానికి ఇక్కడ. సో నైట్ అయితే మాకు ఇంకా ఈ పనితో సరిపోతుంది. రియా ఉయ్యాలైతే సైడ్కి పెట్టేస్తాను, ఎందుకంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్గా పెట్టుకుంటాం కదా, ఆ ఫ్యాన్ గాలికి ఏమో తన నోస్ ఏమైనా బ్లాక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఉయ్యాలనేది సైడ్కి పెట్టుకుంటాను నేను, ఫ్యాన్ గాలి ఎక్కువ రాకుండా. సో ఇక్కడైతే మేము బెడ్ సెట్ చేసేస్తున్నాం అనమాట. రోజు ఇట్లనే పడుకుంటాం. యాక్చువల్గా లోపల పడుకోవడానికి ట్రై చేసా కానీ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. రోనీకి ఏంటంటే మమ్మీ కావాలి, అలాగే నేను కూడా కావాలి. ఇద్దరం ఉండాలంటే ఆ స్పేస్ అనేది సరిపోదు కదా లోపల. అందుకని చెప్పి ఇక హాల్లో అయితే బాగుంటుందని చెప్పి ఇక హాల్లోనే ప్రిఫర్ చేస్తాను నేనైతే. రియా కూడా కంఫర్ట్గా ఉంటుంది ఉయ్యాల పెట్టడానికి ఇక్కడైతే. అందుకని చెప్పి హాల్లోనే పడుకుంటున్నాం అందరం. ఇక్కడ రోనీ చూడండి వేస్తే అస్సలు వేయనివ్వడు. ఇక తన ఆటలు తనవేనమాట. అస్సలు ఫుల్ ఆడుతూ ఉంటాడు వేస్తుంటే, లేదా ఉయ్యాలూపమంటాడు ఆ బెడ్షీట్ వేసి, ఇంకట్లా అల్లరి చేస్తూ ఉంటాడు రోనీ అయితే. సో కొంచెం రియా పెద్దదైతే ఇద్దరు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక్కడే కాబట్టి పాపం అలా ఆడుతూ ఉంటాడు. నిక్కి వస్తారు కానీ ఒక 1 అవర్ అలా ఉండి వెళ్ళిపోతారు కదా, సో అందుకన్నట్లు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ చాలా వస్తుందండి. బ్యాక్ పెయిన్ ఇంకా హీల్ పెయిన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ హోమియోపతి మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. యాక్చువల్గా హీల్ పెయిన్కి అయితే నేను ఆల్రెడీ 3 ఇంజెక్షన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా తగ్గలేదు. అది క్లియర్గా మీకు కావాలంటే తర్వాత చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఒక చిన్న కార్డ్బోర్డ్లో ఏంటంటే రియా బట్టలు, ఇంకా రియాకి సంబంధించిన డైపర్స్ కానీ, నోస్ బ్లాక్ అయితే
తీయడానికి ఈ సక్షన్ పంప్ కానీ అవన్నీ దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నేను లేచి తీసుకోలేని పరిస్థితి కదా. నైట్ టైం అయ్యేసరికి ఏంటంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను అండ్ లేవలేకపోతున్నాను అనమాట. ఇది వచ్చి లవ్ ల్యాబ్స్ వైప్ అనమాట. ఈ వైప్స్ ఏంటి అంటే డైపర్ చేంజ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను. అండ్ వ్యాజ్లైన్ కూడా డైపర్ చేంజ్ చేసేటప్పుడు కావాలని చెప్పి పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రై షీట్, డైపర్ చేంజ్ చేసేటప్పుడు కింద షీట్ వేస్తాం కదా, అందుకని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా నా పక్కనే ఉంటాయి. ఎప్పుడు రియా దగ్గర ఉన్నా ఇది ఖచ్చితంగా రియా పక్కనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూజ్ అయ్యాయి నాకు. అండ్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాను అండ్ నా మెడిసిన్స్ ఒకటి పక్కన పెట్టుకుంటాను, అదనమాట. అండ్ ఈ ఉయ్యాల ఈ క్రెడిల్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి ఆర్ ఫర్ ర్యాబిట్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ వాళ్ళదనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే ఆటోమేటిక్ స్వింగ్ అనమాట. ఈ స్వింగ్ ఏంటంటే మనం ఆన్ చేస్తే అదే ఊగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను పెట్టలేదు, స్వింగ్ కనెక్ట్ చేయలేదన్నమాట, అందుకని చెప్పి అది స్వింగ్ అవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే ఇక అందరం ఉన్నాం కాబట్టి ఊపడానికి సరిపోతుంది. ఇదేంటంటే హనీ నిపుల్. ఎప్పుడన్నా తను అలిగి అస్సలు పాలు తాగదనమాట. అప్పుడు ఒకవేళ పాలు ఇచ్చినా తను బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదా, గబాన్లో వేరే చోటుకి వెళ్ళిపోతే లోపల, అందుకని చెప్పి హనీ నిపుల్ అనేది పెట్టుకుంటాను నా దగ్గర. కానీ తను అస్సలు యూజ్ చేయదండి, చాలా తక్కువ. ఈ వీడియోలో చూడండి, రియా నేను ఎన్నిసార్లు హనీ నిప్పులు పెట్టినా ఊసేస్తూ ఉందన్నమాట. అలా ఆడుతూ ఉంటుంది కానీ అస్సలు పెట్టుకోదు. బట్ నేను కూడా అది ఎంకరేజ్ చేయను. చాలామంది పిల్లలకి ఏంటంటే ఇది అలవాటు చేస్తే మన నిప్పులు అనేది పట్టుకోవడానికి కష్టమవుతుంది, అందుకని చెప్పి అసలు పెట్టరు, రికమెండ్ చేయరు కూడా. బట్ ఏంటంటే రియాకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే తను పాలు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు వెనక్కి పీల్చేసుకుంటుంది. సో అప్పుడు ఏంటంటే చాలా కష్టమవుతుంది తనకి ఊపిరి పీల్చుకోవడానికి. అందుకని చెప్పి హనీ నిప్పులు అలవాటు చేస్తే కొంచెం ఆ ఏడుపు కూడా తగ్గుతుంది కదా అన్నట్లు నేను ఈ హనీ నిప్పులు అనేది పెడుతూ ఉంటా అప్పుడప్పుడు. బట్ తనైతే అస్సలు పెట్టుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిందనమాట. అండ్ ఇవి వచ్చేసి రియాకి తీసుకున్న బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మేము కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్కటి 6 కాసు పడింది అనమాట, అంటే 2 కలిపి కాసు పడింది. అండ్ చాలా షాపులు, అంటే ఇంచుమించు ఒక 10 షాపులు అయితే తిరిగామండి పిల్లల బ్యాంగిల్స్ కోసం, అస్సలు దొరకలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను ఫస్ట్ రోని పుట్టినప్పుడు పాప పుట్టిద్దేమో అని అనుకున్నాను. అప్పుడే ఏంటి అంటే పాప పుడితే బ్యాంగిల్స్ కొనాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. బట్ అది రోని పుట్టేసరికి సరే అని చైన్ తీసుకున్నాం రోనికి. అండ్ ఇప్పుడు పాప పుట్టేసరికి ఇక నా ఆనందానికి అసలు హద్దులు లేకుండా పోయింది ప్రస్తుతానికైతే. సో అందుకని చెప్పి ఎట్లయినా పాపకి గాజులు తీసుకోవాలి అని చెప్పి వెళ్ళి గాజులు తీసుకున్నాం అనమాట. ఆ రోజు షూట్ చేద్దామంటే ఏమైందంటే రియా అసలు బాగా ఏడుస్తూ ఉంది, అందుకని చెప్పి ఇక బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. అందుకని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు. నేను ప్రతి వీడియోలో ఏంటి అంటే ఒక సర్టైన్ ప్రోడక్ట్ గురించి కానీ లేదా ఒక సర్టైన్ రివ్యూ కానీ చేస్తూ ఉన్నా కదా. సో అందుకని చెప్పి వాటిల్లో ఇవి ఇంక్లూడ్ చేయడానికి అంత మంచిగా అనిపించదు కదా, అందుకని చెప్పి నేను ఇవేమి మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే బ్లాగ్లో చూపించవచ్చు కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, డిజైన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. చాలా షాప్స్ తిరిగాం కానీ ఆ షాప్స్లో ఏంటి అంటే చాలా సన్నగా ఉంటున్నాయి, జస్ట్ ఇట్లా అంటే విరిగిపోతాయి అనమాట, అలా ఉన్నాయి. బట్ ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్లో మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నేను రమా క్లాత్ స్టోర్స్లో ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానని నేను షార్ట్స్లో పెట్టా కదా. సో ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట, క్లాత్ తీసుకొని. అండ్ క్లాత్ వచ్చేసి రియాకి నాకు సరిపోయేటట్టు తీసుకున్నాను. అండ్ ఎంత తీసుకున్నాను అంటే మొత్తం 5.5 మీటర్స్ తీసుకున్నాను, రియాకి నాకు సరిపోయిద్దని. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి నేను 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట, అప్పుడు రియాకి నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు మాత్రమే కావాలి అనుకుంటే కనుక మీరు కింద 5 మీటర్స్ ఫ్లేయర్కి ఇంకా పైన యోక్ పార్ట్ 1 మీటర్ అయితే సరిపోయిద్ది. అండ్ నేను వచ్చేసి దుపట్టా విడిగా 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, రియాకి చాలా క్యూట్గా అనిపించింది ఫ్రాక్ అయితే. అండ్ ఆ బ్యాంగిల్స్ కూడా వేశాను, చాలా బాగా అనిపించింది నాకైతే. ఆడపిల్లలకి మనం ఎన్ని వేసినా ముచ్చటగా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి 3rd మంత్ ఫోటోషూట్లో నేను ఈ విధంగా అయితే చేశాను. యాక్చువల్గా అయితే ఇలా ఉయ్యాల థీమ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే రియా అవన్నీ లాగేస్తూ ఉందన్నమాట, మీద వేసేసుకుంటుంది. అందుకని చెప్పి అది తీసేసి జస్ట్ 3 అని పెట్టి తీసాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి మా అవుట్ఫిట్ అనమాట, ఇద్దరిది, మామ్ అండ్ డాటర్ది. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి
అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీదేవి ఉంటుంది కదా, యాంకర్ శ్రీదేవి, వాళ్ళది ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం. మా తాతయ్య బామ్మ కూడా చూస్తూ ఉంటారనమాట. ఎక్కువ తను హెల్ప్ చేస్తూ ఉంటుంది అందరికీ. చాలా బాగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు నాకు. సో ఆ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం మా ఇంట్లో. సో అందుకు అది చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. అండ్ నేనైతే ఇప్పుడు మెడిసిన్ వేసుకోవాలి. ఎక్కువ వేడి నీళ్ళే తాగడానికి ప్రిఫర్ చేస్తున్నాను నేను, ఎందుకంటే సీజన్ చేంజ్ అయింది కదా, కోల్డ్ వస్తుందని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. రియా నా వైపు చూసి నవ్వుతూ ఉంది, అందుకని నవ్వుతూ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను బ్యాక్ పెయిన్కి, నీల్ పెయిన్కి అని చెప్పా కదా. సో ఆ మెడిసిన్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. నేను హోమియోపతి ఎక్కడైతే వాడుతున్నానో అది నా చిన్నప్పటి నుంచి వాడుతున్నాను ఆయన దగ్గర, అంటే ఆ డాక్టర్ దగ్గర అనమాట. ఆయన ఏంటంటే చిన్నప్పుడు నాకు పాలుబసం అని ఉండేది, దానికి ఇచ్చారనమాట మెడిసిన్. ఆ మెడిసిన్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ మా ఫ్యామిలీలో అందరూ మ్యాక్సిమం ఏంటంటే అక్కడికే వెళ్తామన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ చాలా తక్కువ అండి వేసుకొని, అసలు తీసుకున్నా ఏంటి అంటే పక్కన పెట్టేస్తాను. అండ్ వేసుకున్న ఏంటంటే వామిటింగ్ చేసేస్తాను. అందుకని చెప్పి మ్యాక్సిమం నేను హోమియోపతి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ రోని కూడా సేమ్ నాకులాగానే అస్సలు వేసుకోవడం అనమాట సిరప్, ఏదైనా ఇంకా హోమియోపతియే ప్రిఫర్ చేస్తామన్నమాట. అండ్ ఈ గిలక్కాయ ఒకటి మర్చిపోయా చెప్పడం, సో ఆ గిలక్కాయ ఒకటి పక్కన పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే టైం 9:30 అయ్యింది. అండ్ రియా ఏమైంది అంటే 9:30 నుంచి కంటిన్యూస్గా 10:30, 10:45 వరకు ఏడుస్తూనే ఉందండి. ఎందుకు అంటే వ్యాక్సిన్ వేయించుకొని వచ్చాం కదా, ఆ వ్యాక్సిన్ ఎక్కడైతే వేశారో అక్కడ చాలా పెయిన్ వచ్చింది తనకి. నేను అనుకున్నాను ఎందుకు ఏడుస్తుంది, ఏమన్నా స్టమక్ పెయిన్ వచ్చిందా లేకపోతే ఏదైనా పెయిన్ వస్తుందా అని అనుకున్నా, కానీ వ్యాక్సిన్ దగ్గర పెయిన్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకు అంటే పెయిన్లెస్ వ్యాక్సిన్ అనేది అస్సలు పెయిన్ ఉండదండి పిల్లలకి. అక్కడ ఎక్కడైతే వ్యాక్సిన్ వేసారో అక్కడ మీకు రెడ్నెస్ ఉండదు, పెయిన్ ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, ఫీవర్ ఉండదు, అసలు ఏముండదు అనమాట. అందుకని చెప్పి అంత ఖర్చు పెట్టి పిల్లలకి నేను పెయిన్లెస్ వ్యాక్సినే వేయించాను. ఎందుకంటే ఆ పెయిన్తో వాళ్ళు చాలా బాధపడతారు కదా, అందుకని చెప్పి అది నేను చూడలేను, అందుకని చెప్పి అలా వేయించాను అనమాట. రోనికి కూడా పెయిన్లెస్ వ్యాక్సినే వేయించాను. బట్ ఎప్పుడూ రోనికి ఫీవర్ రావడం కానీ స్వెల్లింగ్ రావడం కానీ అస్సలు జరగలేదు. సో ఇక తను బాగా ఏడుస్తుందని చెప్పి ఆ టైంలో 11కి అలా మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. నైట్ 11కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే కదండి వ్యాక్సిన్ వేశారు కదా ఆఫ్టర్నూనే, సో తనకి ఏమి ఇంజెక్షన్స్ అయితే మనం ఇవ్వకూడదు అని అన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏమన్నా ఫీవర్ వస్తే కనుక ఈ ట్యాబ్లెట్ వేయండి అని చెప్పి ఒక ట్యాబ్లెట్ అయితే మాకు ఇచ్చారు. సో అదే పాలల్లో కలిపి వేయండి అని అన్నారు. బట్ నా భయం ఏంటంటే తన సిరప్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే వెనక్కి పీల్చుకొని తను కళ్ళు తేలేసేస్తుంది. అప్పుడు నాకు చాలా భయం వేసేది అనమాట. ఆల్రెడీ ఒకసారి అలా అయినప్పుడు ఏమైందంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా, అలాంటప్పుడు ఏమవుతుందంటే తను నోటితోనే గాలి తీసుకోవడం ఎక్కువైపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే మనం నోట్లో సిరప్ వేసినప్పుడు తను బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైపోయి వెనక్కి పీల్చేసుకునేది అనమాట. నాకు చాలా భయం అనిపించేది, అందుకని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. థ్యాంక్ గాడ్ అక్కడ సిరప్ వేసినప్పుడు అయితే పాలలో కలిపి అదే ట్యాబ్లెట్ వేసినప్పుడు అయితే తను చక్కగా వేసుకుంది. అండ్ తను నార్మల్ అయిన తర్వాత ఇక ఇంటికి వచ్చామన్నమాట. అండ్ ఇంటికి వచ్చేసరికి 12:15 అలా అయిపోయిందనమాట. సో రియాకి ఎందుకు పెయిన్ వచ్చింది అంటే తను రీసెంట్గానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చింది కదా, సో తనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తక్కువగా ఉందో పిల్లలకి కొంచెం ఫీవర్ కానీ స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయంట. బట్ అది కూడా ఏంటి అంటే ఒక 10% పిల్లలకే అలా తెలుస్తుంది, లేకపోతే అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పెయిన్లెస్ వ్యాక్సిన్ వేయించడం వల్ల. సో ఇక్కడైతే మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 12 అయితే అయిపోయిందనమాట. సో రియా అయితే నార్మల్ అయింది. ఇప్పుడు ఎంత బాగా ఇచ్చిందో దేవుడా, అదైతే నార్మల్ అయిపోయింది ప్రజెంట్ అయితే. అండ్ నేను మిల్క్ తాగుతున్నాను. అండ్ రోజుకి 3 times అయితే నేను ఖచ్చితంగా మిల్క్ తీసుకుంటాను, ఎందుకంటే కాల్షియం అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రియా చూడండి చక్కగా ఆడుకుంటుంది ఇక్కడ, ఎంత భయపెట్టిందో మా అందరినీ. అండ్ ఇక్కడ రోని కూడా ఆడుకుంటూ ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ ఎక్కడ ఇంజెక్షన్ చేస్తారో చూపిస్తా చూడండి. పెయిన్లెస్ వ్యాక్సిన్ అయితే ఇలా నార్మల్గానే ఉంటుందన్నమాట. స్వెల్లింగ్ కానీ ఏమీ రాదు, ఫీవర్ కూడా రాదు, పెయిన్ కూడా రాదు, అసలు ఏముండదు. జస్ట్ అక్కడ రెడ్గా అయ్యింది అంతే. సో దానికే పాపం చాలా ఏడ్చింది తనైతే. ఇంకా అందరం కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట, నార్మల్గానే ఉందా లేదా బేబీ అని చూస్తూ ఉన్నాం అందరం. సో అందరం కూర్చొని ఇక మాట్లాడుకుంటూ ఉన్నాము.
పిల్లలకి ఒకవేళ ఎఫోర్డ్ చేయగలము అనుకుంటే పెయిన్లెస్ వ్యాక్సిన్ వేయించడానికే ట్రై చేయండి. ఎందుకంటే పెయిన్ అయితే కనుక 2 days అయితే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, పాపం ఏడుస్తూనే ఉంటారు. అది చూసి తట్టుకునే ఇదైతే నాకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే నేను పెయిన్లెస్ వేయించడానికే ట్రై చేస్తాను. చాలామంది పెయిన్లెస్ వేయించకూడదు అని అంటూ ఉంటారు కదా, అది కూడా డీటెయిల్డ్ వీడియో నేను కమింగ్ వీడియోస్లో చేస్తాను ఖచ్చితంగా. పెయిన్లెస్కి పెయిన్ వ్యాక్సిన్కి ఏంటి డిఫరెన్స్ అనేది. అండ్ ఇప్పుడైతే 1:59 అయింది కదా టైము. రోనీ అయితే నాకు మ్యాగీ కావాలని పేచి పెడుతూనే ఉన్నాడు. ఇక సరే మ్యాగీ చేస్తే తింటాడు కదా అని చెప్పి మ్యాగీ చేస్తున్నాను అనమాట. రోనీ ఆకలితో అస్సలు పడుకోడండి. చక్కగా మంచిగా తింటే ఇక చక్కగా నిద్రపోతాడు, లేకపోతే అలా పేచి పెడుతూనే ఉంటాడు. అందుకే ఎంత టైం అయినా ఏదో ఒకటి చేసి పెట్టి అప్పుడు నిద్రపుచ్చుతాను అనమాట రోనీని అయితే. సో రియా పడుకునేసరికి 2 అయిపోయింది. అండ్ 2 అయిన తర్వాత అందరం కూడా పడుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4కి ఫీడింగ్కి లేచిందనమాట. నెక్స్ట్ నిద్రపోయింది చక్కగా, చూసారా నిద్రపోతుంది ఇక్కడైతే. అండ్ ఈ స్వింగ్ వచ్చేసి నేను ఆటోమేటిక్ స్వింగ్ కదా, నేను ఆటోమేటిక్ది ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను ఇక్కడ. సో ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని చెప్పా కదా, అందుకని చెప్పి కనెక్ట్ చేశాను. ఇప్పటివరకు ఎప్పుడు కనెక్ట్ చేయలే, రియా పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి 6కి మళ్ళీ ఫీడింగ్కి లేచింది రియా అయితే. అండ్ వామిటింగ్ చేసిందని డ్రెస్ చేంజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. మ్యాక్సిమం రియా అయితే ఒక 10 డ్రెస్సెస్ అన్న చేంజ్ చేస్తుంది రోజుకి. అండ్ చూసారా ఇక్కడ 6:30 అయ్యేసరికి రియా అయితే పడుకుంది. మళ్ళీ 6కి లేచి 6:30కి అయితే పడుకుంది ఇక్కడ. అండ్ నేనైతే లేస్తూనే ఉంటా, అసలు ఎప్పుడు నిద్రపోతాను ఏంటి అనేది కూడా అసలు ఉండదన్నమాట. ఎప్పుడు లేస్తానో ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు నేను. అండ్ మార్నింగ్ అయితే లేచి ఆడుకుంటూ ఉంది. అండ్ అమ్మ అయితే ఇక్కడ రియాని ఎత్తుకొని ఆడిస్తూ ఉందన్నమాట. అండ్ ఏమైందంటే సడన్గా రోనీకి మార్నింగ్ నుంచి ఆయాసం బాగా వస్తుంది, ఎందుకనో కానీ సడన్గా వచ్చేసింది అనమాట. కోల్డ్ లేదు, కఫ్ లేదు, అసలు ఏమీ లేదు. అలాంటిది సడన్గా కోల్డ్, కఫ్ ఇంకా ఆయాసం అనేది వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. రోనీ అయితే అసలు చాక్లెట్స్ కానీ లేదా డ్రింకులు కానీ అసలు ఏం తాగట్లేదండి. పాపం తనకి ఆయాసం వచ్చినప్పుడు ఆ బాధ తనకు కూడా తెలుస్తుంది, అందుకని చెప్పి ఏం అడగట్లేదు మమ్మల్ని. ఎప్పుడైనా మేబీ ఒక చాక్లెట్ తింటాడేమో అంతే, బట్ ఈ మధ్య అసలు ఏమీ తినలేదు. కానీ మరి ఎందుకు వచ్చిందో తెలీదు. సరే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇక రోనీని కూడా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి బయలుదేరాము. రోనీ ఏంటంటే అమ్మ దగ్గర ఉండట్లేదు, ఎత్తుకోవాలి కదా, నేనే ఎత్తుకోవాల్సి వచ్చింది. అండ్ నైట్ అంతా అస్సలు పడుకోలేదు, వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడనమాట. ఇక సరే నెక్స్ట్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి కార్లో ఇక హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు, మేమేమో హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. తమ్ముడు, నేను, మమ్మీ. థర్మామీటర్లో చూస్తే తనకి 100 అయితే ఉంది ఫీవర్ ప్రజెంట్. ఇక సరే అని చెప్పి ఇక ఆడిస్తూ ఉన్నా. ఇక వీడియో చూపిస్తుంటే నవ్వుతా మాట్లాడుతూ ఉన్నాడు నాతో. సరే అని చెప్పి ఇక వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. అండ్ మార్నింగ్ నుంచి అయితే రోనీ అసలు ఏమీ తినలేదండి, కనీసం వాటర్ కూడా తాగలేదన్నమాట. ఆయాసానికి ఆయాసం వచ్చినప్పుడు ఏమైందంటే తనకి గొంతు దగ్గర ఇట్లా మజిల్స్ అనేవి ఇట్లా లోపలికి బయటికి అంటూ ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే చూడొచ్చు అక్కడ. సో అలా ఉంటే ఆయాసం ఎక్కువ ఉందని అర్థం అనమాట పిల్లలకి. ఈ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలు భలే పాడైపోతున్నారండి. అసలు ఊరికే జలుబు చేస్తుంది, ఊరికే జ్వరాలు, జలుబులు, దగ్గు, ఫీవర్. అసలు ఈ సీజన్, వింటర్ సీజన్ అంటేనే భయం వేస్తుంది నాకు ఈ రకంగా పిల్లలతో చూడాలంటే. సో రోనీ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అస్సలు వాడు కాబట్టి హోమియోపతికే తీసుకెళ్ళాం. రోనీ కూడా హోమియోపతి మెడిసిన్స్ అయితే చక్కగా వేసుకుంటాడు. బట్ అదేంటి అంటే నైట్ అంతా మేల్కొని ఇక 2 అవర్స్కి ఒకసారి వేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఒక నైట్లో కంట్రోల్ అయిపోయింది అనమాట ఆయాసం అనేది. సో రోనీ అయితే ఇప్పుడు కొంచెం బెటర్, బాగానే ఉన్నాడు. నేను మీకు ఒక చిన్న బిజినెస్ గురించి చెప్తాను. నేను చేస్తున్నాను ఆ బిజినెస్ అని చెప్పా కదా, అది ఏంటి అంటే రెజినాట్ అండి. రెజినాట్లో మనకి రెజిన్ అనే లిక్విడ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పెద్దది వచ్చేసి రెజిన్ అనమాట, ఈ చిన్నది వచ్చేసి హార్డ్నర్ అంటారు. ఈ రెజినాట్లో మెయిన్గా మనకు కావాల్సింది ఈ లిక్విడే. ఈ రెజినాట్ చాలా యూనిక్గా ఉంటుందండి. అది ఎలా అంటే ఎవరైనా మనకి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్లవర్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, లేదా చాక్లెట్ కానీ ఏదైనా ఇస్తే మనం ఆ రేపర్ని కానీ లేదా ఆ ఫ్లవర్ని కానీ బుక్స్లో దాచుకుంటూ ఉంటాం కదా. బట్ అలా దాచుకుంటే పేపర్ అయితే ఎక్కడన్నా పోతుంది అండ్ ఫ్లవర్ అయితే వాడిపోతుంది. బట్ ఈ రెజినాట్లో ఏంటంటే ఫ్లవర్ అలాగే ఒరిజినల్గా పెట్టి ఈ రెజిన్ అనేది వేసి మనం ఫ్రేమ్ లాగా చేసుకోవచ్చు. అంతేకాదు ఆ రేపర్తో కూడా ఏంటి అంటే మనం ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా లాకెట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా యూనిక్గా ఉందని నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మనం దీంతో ఏమేమి ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, ఇదేంటంటే రోజ్ ఉంటుంది కదా, రోజ్ పెటల్స్ని ఇయర్ రింగ్స్లా కన్వర్ట్ చేసామన్నమాట. ఇది రెజినాట్లో కూడా
చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. మనం ఏదైనా పెటల్స్ని ఇలా ఇయర్ రింగ్స్ లాగా కానీ లాకెట్స్ లాగా కానీ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒకరు మంగళసూత్రంలో ఇలా ఫోటో కావాలని అడిగారు, సో అది నేను చేశాను అనమాట. వాళ్ళ హస్బెండ్ కట్టిన మంగళసూత్రంలోనే వాళ్ళకి కావాలన్నారు, సో అందుకని చెప్పి వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇలా వేసి ఇవ్వమన్నారు. సో ఇలా వేసి ఇచ్చాను అనమాట నేనైతే. నెక్స్ట్ ఇదేంటి అంటే పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు ఉంటుంది కదా, క్లిప్ పెట్టిస్తారు, దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, చాలామంది ఉంచుతారు కదా. బట్ అలా ఉంచితే ఏంటంటే ఎక్కడైనా పోతుంది అన్న భయం ఉంటుంది కదా, సో అలా లేకుండా దీన్నే మనం ఫ్రేమ్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ పెళ్ళికి వేసుకున్న పూలదండలు ఉంటాయి కదా, అదే గార్లాండ్స్ ఉంటాయి కదా, ఆ గార్లాండ్స్ చాలామంది ఇంట్లో పెట్టి నెక్స్ట్ వాడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా మనం ఈ విధంగా ఏంటి అంటే నేమ్స్ పెట్టి చేసుకుంటే అవి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి అన్నమాట. వీటితో పాటు ఏంటి అంటే క్లచెస్ చేసుకోవచ్చు, మనం హ్యాండ్ బ్యాగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, మినీ హ్యాండ్ బ్యాగ్స్. ఇప్పుడు రీసెంట్గా టెస్ట్ ట్యూబ్ ప్లాంట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనం రెజిన్ ఆర్ట్లో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ చైన్స్ చేసుకోవచ్చు. కీ చైన్స్ అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కీ చైన్స్ మనం చేసుకోవచ్చు. కీ చైన్స్లో మనం గ్లిటర్స్ వేసుకోవచ్చు, ప్లాంట్స్ వేసుకోవచ్చు, చిన్న చిన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవన్నీ దానిలో ఇంక్లూడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేసుకోవచ్చు, అంతేకాదు లాకెట్స్ చేసుకోవచ్చు. ఈ లాకెట్స్లో చూసారా మనం కావాలంటే ఎన్ని ఫ్లవర్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దివాళీ లైట్స్. మనం దివాళీకి టీ లైట్స్ పెడుతూ ఉంటాం కదా, అవి అయితే చాలా రకాలు ఉన్నాయండి. మనం వీటన్నిటిని ఎలా చేయాలి అంటే ఒక మౌల్డ్స్ దొరుకుతాయి మనకి, ఆ మౌల్డ్స్లో కనుక మనం రెజిన్ వేసేస్తే ఈ విధంగా మనకి క్రియేట్ అవుతుంది. నేను అది రెజిన్ ఆర్ట్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి దానిలో చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బేబీ ఫ్రేమ్స్ అనమాట. మనం చిన్న చిన్నగా చేసి ఫ్రేమ్స్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఆప్షన్కి ఇదైతే చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా ఫొటోస్ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మనం క్లాక్స్ కూడా చేయొచ్చు అనమాట, డిఫరెంట్ సైజులో చేయొచ్చు. క్లాక్ అయితే మనం చిన్నది టేబుల్ క్లాక్ దగ్గర నుంచి పెద్దది వాల్ క్లాక్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వీటికి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి బాగా, కొంచెం చిన్న చిన్న ఆర్ట్ పీసులు చేస్తే తర్వాత పెద్ద చేసినా బాగుంటుంది. ఇది ఒక ఆర్ట్ పీస్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ డీటెయిల్స్ అన్నీ మనం బేబీ ఫుట్ మీద ప్లేస్ చేసామన్నమాట. ఇది చూసారా ఎంత బాగుందో. ఇలా కూడా మనం కీ చైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి కోస్టర్స్ అనమాట, టీ కోస్టర్స్. టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు టీ కప్ కానీ కాఫీ కప్ కానీ పెడతాం కదా, ఆ కోస్టర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం రియల్ ఫ్లవర్తో ఇలా లాకెట్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, వేసుకుంటే కూడా యూనిక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం పెళ్ళికి తాళి కట్టించుకుంటాం కదా, ఆ తాళి కట్టించుకునేది తీసేసి మళ్ళీ 16 రోజుల పండుగని అలా చేసినప్పుడు మనకి నార్మల్ చైన్ వేస్తారు కదా, గోల్డ్ చైన్, అప్పుడు ఈ పసుపు తాడుకి ఏంటంటే మంగళసూత్రం కట్టి ఇది పక్కన పెడతారు. బట్ అది మనం దాచుకున్నా ఎక్కడన్నా పోతుంది. బట్ ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికీ ఫ్రేమ్లోనే ఉండిపోతుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి ఫ్రేమ్గా. నెక్స్ట్ ఇది కూడా బేబీ డీటెయిల్సే. మనం అన్ని బేబీ డీటెయిల్స్ ఇలా ఫ్రేమ్గా క్రియేట్ చేసుకొని చక్కగా ఆర్ట్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం సింపుల్గా చేసిన కీ చైన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ లాకెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లాకెట్స్ రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం. అంతేకాదు బేబీకి సంబంధించిన హెయిర్ క్లిప్స్ కానీ క్లచర్స్ కానీ చిన్న చిన్నవి చాలా చక్కగా చేసుకోవచ్చు మనం అయితే. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా వెరైటీస్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చేసిన చాలా సింపుల్ బేసిక్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి, చూడండి ఒకసారి. ఇవన్నీ ఏంటంటే నేను నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చేశాను అనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా క్రియేట్ చేసి ఏదైనా చేసి ఇవ్వాలనుకుంటే ముందు మీరు నేర్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు చెప్పిని మీరు చేయలేదనుకోండి, అదేమన్నా పాడైతే మళ్ళీ ఆ రిగ్రెట్ అనేది మీకు ఉండిపోతుంది. అండ్ వాళ్ళది కూడా పాడవుతుంది కదా ఏదన్నా వాళ్ళు మెటీరియల్ ఇస్తే. సో అందుకన్నట్లు నేను ఫస్ట్ అయితే నేను నేర్చుకున్నాను ఫస్ట్, తర్వాతే ఆర్డర్స్ చేశాను అనమాట. నాకు ఆర్డర్స్ కూడా మంచిగానే వచ్చాయి. బట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే రెజిన్ ఆర్ట్ చేయకూడదు. అండ్ రెజిన్ ఆర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ వేసుకోవాలి అండ్ మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఎందుకు అంటే దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే ఎయిర్ చాలా హార్మ్ఫుల్, అది బేబీకి కూడా మంచిది కాదు. అందుకని చెప్పి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఈ రెజిన్ ఆర్ట్ అనేది ఆపేసాను అనమాట. ఆర్డర్స్ కూడా ఏం తీసుకోలేదు అప్పుడు, అందుకే ఈ రెజిన్ ఆర్ట్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఏదైనా ఫ్రేమ్స్ కానీ ఏదైనా చేయాలి అని అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కింద ఉంటాయి కదా, సో నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది.
ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను కూడా చేసి పెడతాను అనమాట. సో అట్లా అన్నట్టు. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ క్లిప్స్ కూడా ప్రిపేర్ చేశాను. చూడండి, మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటి అంటే రెజిన్లో మనకి చాలా రకాలు ఉంటాయండి. ఎపోక్ రెజిన్ అని, లేదా ఆర్ట్ రెజిన్ అని, లేదా క్రాఫ్ట్ బడ్డీ రెజిన్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజిన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ రెజిన్ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే మనం 1:1 రేషియో కానీ, 2:1 రేషియో కానీ, 3:1 రేషియోలో కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి అక్కడ లేబుల్ మీద రాసి ఉంటుంది అనమాట, 2:1 మిక్స్ చేయాలా లేదా 1:1 మిక్స్ చేయాలా అని. ఇక్కడ కనిపించే పెద్ద బాటిల్ వచ్చేసి రెజిన్ అనమాట, అండ్ చిన్న బాటిల్ వచ్చేసి హార్డ్నర్. మీరు రెజిన్ తీసుకున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా చదవాలి. మీరు రెజిన్ 2 పార్ట్స్ తీసుకుంటే హార్డ్నర్ అనేది 1 పార్ట్ తీసుకోవాలి, అలా చేయాలన్నమాట. అండ్ ఈ రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేయాలంటే మీకు మెయిన్గా కావాల్సింది రెజిన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మౌల్డ్స్ కావాలి. పైన కనిపించేది ఏబీసీ మౌల్డ్స్ అనమాట. అవి లాకెట్స్గా కానీ లేదా కీ చైన్స్గా కానీ యూస్ చేయొచ్చు. అండ్ కింద కనిపించే వచ్చేసి గ్లిటర్స్ కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే మనం ఒకే ప్యాటర్న్లో చేస్తే అది అట్రాక్టివ్గా ఉండదు, గ్లిటర్స్ వేస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లిప్స్కి కావాలంటే ఆల్కహాల్ ఇంక్స్ అని దొరుకుతాయి. ఆ ఇంక్స్ తీసుకుంటే ఆ ఇంక్ని బట్టి అవి ఏంటంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి క్లిప్స్. సో ఆల్కహాల్ ఇంక్స్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవి కోస్టర్కి సంబంధించిన మౌల్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి జార్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బౌల్స్ ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవడానికి, అదనమాట. దానికి సంబంధించిన మౌల్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గోల్డ్ కలర్ది ఫాయిల్ అయితే తీసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి అన్నమాట. మనం చేసే మెటీరియల్ కానీ, లాకెట్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి డ్రై ఫ్లవర్స్. సో ఈ డ్రై ఫ్లవర్స్ ఏంటంటే మనకి ప్యాకెట్ దొరుకుతుంది, అది 300 to 500 ఛార్జ్ చేస్తారనమాట. లేదు అంటే కనుక మీరు డ్రై ఫ్లవర్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికన్నీ సపరేట్గా యూట్యూబ్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు ఒకవేళ రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేయాలంటే కనుక మీరు ఫస్ట్ కీ చైన్స్తో స్టార్ట్ చేయండి. సో దట్ ఏంటి అంటే కీ చైన్కి కావాల్సింది మౌల్డ్ ఒకటి, కీ చైన్ రింగ్స్ ఒకటి, ఇంకా పిగ్మెంట్స్, గ్లిటర్స్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే కనుక డ్రైడ్ ఫ్లవర్స్ కానీ అవి ఏమైనా తీసుకోవచ్చు. అండ్ ఇవైతే సరిపోతుంది అనమాట. మీరు ఇది సక్సెస్ఫుల్గా వస్తే కనుక మీరు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న కీ చైన్స్, చిన్న చిన్న లాకెట్స్ నుంచి పెద్ద పెద్ద క్లాక్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. మీరు ఇదైతే చిన్నగా డెవలప్ చేసుకోవచ్చు. మనం కొంచెం అమౌంట్తోనే, పాకెట్ మనీతోనే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే చాలా లెందీగానే అయిపోయింది. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.